హాయ్ అండి. ఈరోజు నేను ఫ్లాగ్ కలర్ డ్రెస్ ఎలాగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అదిగోండి 2 మీటర్స్ లైనింగ్, ఒక్కొక్క చున్నీ తీసుకున్నానండి 3 కలర్లోని. బాడీ మెజర్మెంట్స్ ఒక పేపర్ మీద రాసుకుని పెట్టుకున్నానండి. పైన బాడీకి వచ్చి ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. అదిగోండి మార్కింగ్ చూడండి. ఫుల్ లెంత్ వచ్చి 13.5 తీసుకున్నాను. సైడ్కి 12.5. చెస్ట్ లూజ్ వచ్చి 8 ఇంచెస్. కింద డాట్కి వచ్చి 2.5 ఇంచెస్ అని, తర్వాత హిప్ లూజ్ వచ్చి 7.5 ఇంచెస్. అదిగోండి పైన 8 ఇంచెస్ కాబట్టి కింద 7.5 ఇంచెస్. అంటే మనకి ఇంకొక హాఫ్ ఇంచ్ ఉంటుంది కదండి, ఆ హాఫ్ ఇంచు డాట్ పెట్టుకోవాలండి. మనం ఫ్రంట్ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. డౌన్ కస్టమర్ చాయిస్ అండి, వీళ్ళు ఎక్కువ డౌన్ వద్దన్నారు, 3.5 పెడుతున్నాను. ఇప్పుడు షోల్డర్ ఫుల్ షోల్డర్ తీసుకున్నానండి. అది ఎంత వచ్చిందో అంతే డౌన్ పెట్టి చెక్ చేసుకుంటానండి. కరెక్ట్గా ఆమ్ రౌండ్ సరిపోతే ఓకే, లేదు అంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు స్లోప్ తీసుకోవాలండి డ్రెస్సులకి. అదే బ్లౌజ్కి అయితే నెక్ దగ్గర తీసుకోవాలండి. అది కూడా నాకు సరిపోయింది ఆమ్ రౌండ్, అందుకని నీట్గా కట్ చేసేస్తున్నాను. ఆమ్ రౌండ్ దగ్గర లోతు కుట్టేటప్పుడు తీస్తానండి నేను, కటింగ్లో కాకుండా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తానండి. హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 లేయర్స్ హ్యాండ్ పెడుతున్నాను. నేను ముందుగా ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసం మార్క్ చేసుకుంటున్నానండి. తర్వాత హ్యాండ్ హైట్ 4.5 ఇంచెస్, తర్వాత చంక దగ్గర 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఆమ్ రౌండ్ మార్క్ చేసుకుంటున్నానండి. తర్వాత హ్యాండ్ లూజు. ఇప్పుడు మనకి హ్యాండ్ షేప్ వచ్చింది కదండి, ఆ షేప్ని బట్టి నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది మనకి క్రష్ చున్నీ వస్తాయి కదండి, ఆ చున్నీలండి ఇవి. నేను ఆల్రెడీ ఈ టైప్లో డ్రెస్ కుట్టానండి, చాలా బాగా నచ్చి మళ్ళీ ఇంకొక పాపకని కుట్టమని ఇచ్చారండి. ఇది ఈ క్లాత్ మొత్తం సాగిపోతూ ఉంటుందండి, అందుకనని నిదానంగా చూసుకుని కుట్టుకోవాలండి ఇది. ఇప్పుడు పై పార్ట్కి తీసాను కదా, హ్యాండ్స్కి తీస్తున్నాను, కట్ చేస్తున్నాను చూడండి. ఒక 4 ఇంచెస్ విడ్త్తో కట్ చేసుకుంటున్నాను, ఒక పీస్ స్ట్రైట్ పీస్. అది ఎలా కుట్టుకోవాలో స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు బాటమ్ పార్ట్కి 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను కదండి. నాకు బాటమ్ ఫుల్ లెంత్ వచ్చి 38 అండి, అందుకని హాఫ్ 19 ఇంచెస్కి లైనింగ్ మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాను. అదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కన్నా ఒక 14 ఇంచెస్ ఎక్స్ట్రా ఉందండి నాకు, అదంతా ప్రిల్స్ పెట్టుకుంటాను. ఇప్పుడు వైట్ చున్నీ తీసుకున్నానండి. ముందుగా హ్యాండ్స్ కానీ కొంచెం క్లాత్ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. దానికి వచ్చిన పాంపామ్ లేస్ విప్పేసుకుని 4 ఇంచెస్తో నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు మిగిలిన వైట్ చున్నీని మొత్తం తీసుకుని 4 ఫోల్డింగ్స్ చేసుకుంటున్నానండి. అదిగోండి వీడియోలో చూపించినట్టు.
మనం లైనింగ్ 19 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి చున్నీ 1 ఇంచ్ తగ్గించి 18 ఇంచెసే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ చున్నీని ఇలా నిలబెట్టినప్పుడు ఒక 1 ఇంచ్ వరకు సాగుతుందండి. నేను ఆల్రెడీ డ్రెస్ కుట్టానని చెప్పాను కదా, అప్పుడు అలాగే సాగిపోయిందండి. మళ్ళీ నేను విప్పి కొట్టాల్సి వచ్చింది. అందుకనని ఈసారి జాగ్రత్త తీసుకుని 1 ఇంచ్ తక్కువగా మెయిన్ క్లాత్ తీసుకుని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూడో లేయర్కి గ్రీన్ కలర్ తీసుకుంటున్నానండి. ఇది కూడా 19 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడు చున్నీ తీసుకుని ఆ చున్నీకి ముందుగా హ్యాండ్స్ కోసం అని చెప్పానని కొంచెం క్లాత్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. నాకైతే అలా ఫోల్డింగ్లో కరెక్ట్గా 18 ఇంచెస్ వచ్చిందండి. అందుకని చెప్పనని మధ్యలోకి కట్ చేసుకుని ముందుకి వెనక్కి కూడా ప్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. అందుకని హ్యాండ్స్కి మాత్రం తీసుకుంటున్నాను. అదిగోండి, మనం ఎలాగ కింద కొంచెం లైనింగ్ ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి. ఇదిగోండి, ఇప్పుడు చున్నీ కూడా ఓపెన్ చేసుకుని సెంటర్లో కట్ చేసేసుకుంటున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి ఈ వీడియో అందుతుందండి. నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.